గత కొంతకాలం క్రితము గోవింద సేవ ఛానల్లో తల్లి మాట వర్క్ ఫ్రమ్ హోమ్ బాధిత మహిళల పక్షాన గొంతెత్తి గట్టి పోరాటమే చేశాం. గుర్తుందా? బాధిత మహిళలు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి డబ్బులు కట్టి మోసపోయారో వాళ్ళలో ఇద్దరు పేద మహిళలు మనల్ని ఆశ్రయిస్తే వాళ్ళలో ఒక మహిళ పాపం గర్భవతి కూడా. గట్టిగా వాయిస్ ఇచ్చాము, మాట్లాడాము. భీమవరం స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవేం పట్టించుకోకుండా వాళ్ళకి డబ్బులు ఇప్పించేస్తుంది అని స్టాండ్ తీసుకుని నిలబడ్డాము. ఇద్దరు బాధిత మహిళలకైతే న్యాయం కూడా జరిగింది. మీకు చాలామందికి ఆ విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇంకొక దుర్ఘటన రాజమండ్రి ప్రాంతంలో జరిగిందండి. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. బాధితులు చాలామంది బయటకు వస్తున్నారు. ఒక అవేర్నెస్ కోసం, ఒక అప్రమత్తత కలిగించడం కోసము, మహిళలు మోసపోకుండా ఉండడం కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ గతంలో నేను మహిళలకి అప్రమత్తత కలిగించే విధంగా గోవింద సేవ ఛానల్లో చేయడం జరిగింది. ఇక నుండి అలాంటి వీడియోస్ అన్నీ కూడా మన సెకండ్ బ్యాకప్ ఛానల్ సత్యభామ ఈ ఛానల్లో వస్తాయి. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి కంబాల చెరువు ఇంటి నుండే ఉపాధి కల్పిస్తామంటూ డబ్బు చెల్లించుకున్న సత్యసాయి ఎంటర్ప్రైజెస్ సంస్థ భారీ మొత్తం వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటనపై రాజమహేంద్రవరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గురువారం ఉదయం 50 మంది బాధితుల వరకు పోలీస్ స్టేషన్కు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. వరదా మోహన్ కృష్ణ సంధ్య అనే వ్యక్తులు ఇంటి నుంచే పని చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడంతో ఎక్కువ మంది ఆకర్షితులై ఆ సంస్థను ఆశ్రయించారు. 10,000 డిపాజిట్ చేసి నెలకి 1,235, లక్ష డిపాజిట్ చేస్తే 12,350 రూపాయలు వేతనం ఇస్తామని కోట్లలో వసూలు చేశారట. కొందరిని బ్రాంచ్ మేనేజర్లుగా నియమించారు. వారికి తెలిసిన వారితో డబ్బు కట్టించేలా చేశారు. ఒక్కో మేనేజరు 1 కోటి నుంచి 4 కోట్లు డిపాజిట్ చేయించారని పెద్దాపురం మండలంలోని దివిలికి చెందిన కె వరలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను 95 లక్షలు, పెనుగొండకు చెందిన ఇంకొక ఆవిడ 95 లక్షలు, ఇంకొక ఆవిడ 1,50,00,000, నూజివీడుకు చెందిన ఇంకొక ఆమె 15 లక్షలు చెల్లించారట. తణుకు, జగ్గయ్యపేట, తుని, సామర్లకోట, భీమవరం ప్రాంతాలకు చెందిన వారు సైతం కోట్లలో డిపాజిట్లు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 3వ పట్టణ సిఐ గారు చెప్పారు. ఈ విధంగా కొత్త సంస్థలను నమ్మి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలు చేస్తూ ఉంటే ఆ ప్రచారాలు నమ్మి ఏ రకంగా మీరు లక్షలు కోట్లు ఇస్తారండి? చదువుకున్నారు కదా, ఎవరైనా కష్టంలో ఉండి పరిస్థితి బాగాలేక చేయాల్సి అడిగితే 5,000 అప్పు కూడా ఇవ్వరే, ఆలోచిస్తారే? అంటే ఉత్త పుణ్యానికి అప్పనంగా ఏ పని చేయకుండా నెలకి 1,000 లక్షలు ఇస్తాము అంటే కోట్లు కూడా తీసుకెళ్ళేసేసి అక్కడ పెట్టుబడులు పెట్టేస్తారా? డబ్బు సంపాదించాలంటే దురాశ కాకపోతే ఎందుకు ఈ ఆరాటము? మీ ఇష్టానికి మీరు లక్షలు కోట్లు తీసుకుపోయి ఎవరినో నమ్మి అక్కడ ఇచ్చేసి తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఎన్నిటికి తిరుగుతారు? హత్యలకి, రేపులకి, లేకపోతే రకరకాల నేరాలకి ఆ కేసులు చూడాలా? మీరు మోసపోతే మీకు డబ్బు తెచ్చిచ్చే ఏ కేసులు చూడాలా? ఇంత కళ్ళు మూసుకొని ఈ ఘోర కలికాలంలో ఇలాంటి రోజుల్లో ఎలా ఉంటున్నారండి? కోట్లు తీసుకెళ్ళి ఏదో ఒక సంస్థ స్థాపించి సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ప్రచారాలు చేస్తే నమ్మి లక్షలు కోట్లు ఇచ్చారంటండి. మొత్తం మహిళల పేర్లు చదవకూడదు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ మంది పేర్లు చదవలేదు. న్యూస్లో స్పష్టంగా లేడీస్ పేర్లు కూడా వచ్చాయి. కోట్లు తీసుకెళ్లి లేడీస్ ఇచ్చారండి. మోసపోయాక ఒక 50 మందో ఏమో పోలీస్ స్టేషన్ పోయి మేము మోసపోయాం, మా డబ్బులు ఇప్పించండి. మీ ఇష్టానికి మీరు కళ్ళు మూసుకొని కట్టేసి మోసపోయాక పోలీసులు పోయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వెతికి మీ డబ్బులు మీకు అందించి మనం జాగ్రత్తగా ఇంటికి పంపించారు. వాళ్ళు మాత్రం పాపం ఎన్ని కేసులను చూస్తారు? గుర్తుపెట్టుకోండి, ఉత్త పుణ్యానికి ఎవరు డబ్బులు రావు. డబ్బు రావాలంటే కష్టపడి పని చేసి నిజాయితీగా బ్రతకాలి. ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఊరికే వచ్చేస్తాయి. 2-3 నెలలు ఇస్తారు మీకు. ఇస్తుంటే ఆ డబ్బులు కళ్ళ చూసిన మీరు ఆరాటంతో ఇంకా ఎక్కువ డబ్బులు పెడతారు. 1 లక్ష ఇచ్చారనుకోండి, ఆ లక్షకి ఏదో ఒక 2,000 ఇస్తాడు 3 నెలలు. అట్లాగా వసంత కదా అనేసి ఆమె ఒక 10 లక్షలు తీసుకెళ్ళి పెడతారు. వాటికి కూడా 2-3 నెలలు ఇస్తాడు. వసంత కదా అని 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి పెడతారు. ఆ కోటి తీసుకుని వాడు పరాయి అయిపోతాడు. అర్థమవుతుంది కదా? ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి నేరాలు, ఘోరాలు, ఎన్ని తెలిస్తే న్యూస్లో వస్తున్నాయండి. ఎన్ని మనకి టీవీలో చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఎలా కళ్ళు మూసుకొని నమ్ముతారు? ముఖ్యంగా మహిళలు, ఇంట్లో ఉండే మహిళలు, నిరుద్యోగులు ఏదో రకంగా బంగారం తాకట్టు పెట్టో, ఇంకో రకంగా అప్పు తీసుకొచ్చో, భర్తని వేధించో, పుట్టింట్లో వాళ్ళని వేధించో డబ్బు తీసుకొచ్చైనా సరే అక్కడ పెట్టుబడి పెట్టేస్తే ప్రతి నెల డబ్బులు వచ్చేస్తే మన ఖర్చులు సరిపోతాయి అనుకుంటారు. అట్లా పెట్టేస్తే డబ్బులు ఇవ్వరు మీకు ఉదారంగా. అలాంటి ధర్మరాజు, సత్యహరిశ్చంద్రులు ఈ కలియుగంలో లేరు. డబ్బు కావాలంటే జాగ్రత్తగా మీ టాలెంట్ వాడి కష్టపడండి. మీకు వచ్చిన పని చిన్న పని అయినా సరే
నలుగురు నవ్వుతారనే ఆలోచన అక్కర్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. కాబట్టి కష్టపడి సంపాదించుకోండి. కష్టపడి నిజాయితీగా జాగ్రత్తగా తెలివితేటలు మేధస్సు వాడి చక్కగా పని చేసి శ్రమ చేసి 10 రూపాయలు సంపాదించుకొని తింటుంటే కలిగే ఆనందము కొత్త పుణ్యానికి వచ్చే డబ్బుల వల్ల కలగదండి. డబ్బు కావాలంటే కష్టపడి ఒక్కటే మార్గం. గోవింద సేవ ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ చేశాను, ఈ ఛానల్లో కూడా చెప్తున్నాను నేను. డబ్బు కావాలంటే కష్టపడి శ్రమపడి నీ రూపాయి నువ్వు సంపాదించుకోవాలి. శ్రమ చేసి సంపాదించుకో, తిను, నీకు ఇంకా ఓపిక ఉంటే నలుగురికి పెట్టు, ఆ శక్తి భగవంతుడు నీకు ఇస్తే. ఇలాంటివి నమ్మకండి. వాళ్ళు వీళ్ళని నమ్మి అధిక వడ్డీలు ఇస్తారు, అధికంగా రిటర్న్స్ ఇస్తారనేసి నమ్మి డబ్బు లక్షలు కోట్లు పెట్టి మోసపోకండి. ఈ బాధితులు మొత్తం మహిళలే, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది. ఎలాగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా నమ్మేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా యూట్యూబ్లో ఛానల్స్ పెట్టేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇది అనేసి పెయిడ్ ప్రమోషన్లు చేసేసి వాళ్ళ ఫాలోవర్స్ని అటువైపుకు తిప్పి ఆ తర్వాత వీళ్ళు సైలెంట్గా ఊరుకుంటారు. వాళ్ళు అటువైపు వేసేసేమో డబ్బులు పెట్టేస్తారు, వాళ్ళేమో డబ్బులు వారి బోర్డు తిప్పేస్తారు. ఏదో ఎవరైతే పెయిడ్ ప్రమోషన్ చేస్తారో వీళ్ళేమో సమాధానాలు చెప్పరు. బాధితులు లబోదిపు మహిళలు కాబట్టి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేరు. ఆలోచించకుండా ఒకసారి ఏదైనా ప్రోడక్ట్ చూపించేసి ఇది ఏదైనా ఇది పలానా ప్రోడక్ట్ అండి, ఇది కొనుక్కోండి, బాగా యూస్ఫుల్గా ఉంటుందని ప్రోడక్ట్ చూపించేస్తే, అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ మీకు వచ్చే పని అయితే అది మీకు యూస్ఫుల్గా ఉంటే ఆ పెయిడ్ ప్రమోషన్ వరకు ఓకే. ఏదైనా వస్తువులు కొనుక్కోవడము లేదా చీరలు కొనుక్కోవడము ఎవరిష్టం వాడితే. చీరల మీద పిచ్చిన వాళ్ళు చీరల ప్రమోషన్లు చూసి కొనుక్కుంటారు. అంటే ఏంటంటే డబ్బు కడితే మీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది. ఇది అది కాదు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ ప్రధాన డబ్బులు వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవి నమ్మకండి. మహిళలే చెప్పినా నమ్మొద్దు, ఎంత మర్యాదగా చెప్పినా నమ్మొద్దు, అంత తేలిగ్గా ఏమీ జరగవు. ఈ విషయంలో అప్రమత్తత కలిగించడం కోసం మహిళలు మోసపోకుండా ఉండాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. చూస్తూ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చేసి మాకు పెద్ద మూట వస్తుంది అనుకోకండి. మూటలు ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కలికాలంలో లాక్కునే వాళ్ళే అందరూ ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. కష్టపడి శ్రమ చేస్తేనే డబ్బు వస్తుంది. శ్రమ ఏవ జయితే, శ్రమ ఏవ జయితే, శ్రమ ఏవ జయితే. శ్రమ పడితే ఒకనాటికి సక్సెస్ సాధిస్తారు తప్ప బ్లైండ్గా గుడ్డిగా ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మహిళలు మోసపోవద్దు. జై హింద్.